శ్రీ సాయిరాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని తాను దినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని కూడా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్. బిడ్డ, నువ్వు ఏ అవకాశం కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ ఎదురుచూపులు రేపు సాయంత్రం 7 గంటలలోపు ఫలించబోతున్నాయి నాయన. నువ్వు అనుకుంటూ ఉన్నావు, బాబా ప్రతిరోజు ఏవో ఒక మాటలు చెబుతూనే ఉన్నావు, కానీ నా జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు అని అసంతృప్తితో ఉన్నావు నాయన. కానీ బిడ్డ, ఈ సమయంలో నేను చెప్పే మాటలను మాత్రం లెక్క పెట్టకుండా ఉండవద్దు నాయన. ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే మరలా నువ్వు తిరిగి పొందలేవు బిడ్డ. నేను చెప్పే మాటలను చివరి వరకు జాగ్రత్తగా విను బిడ్డ. సమయం ఎక్కువగా లేదు. నీకు రాబోయేటటువంటి అదృష్టం ఏ రూపంలో నీకు అందబోతుందో తెలుసుకో నాయన. బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నీ కల రేపు సాయంత్రంలోపు తప్పకుండా నెరవేరబోతుంది నాయన. బిడ్డ, నువ్వు నన్ను ఏదైతే అడిగావో ఆ కార్యంలోనే నా ప్రయత్నం కొనసాగుతుంది నాయన. కావున నీ చెంతకు అది చేరేదానికి ఇంత ఆలస్యం జరిగింది బిడ్డ. నీ గురించి, నీ కోరిక గురించి నేను మర్చిపోలేదు నాయన. నా ప్రయత్నం అంతా నీకు బంగారు భవిష్యత్తు అందించడానికే నాయన. బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన చెడు రోజులు దూరం కాబోతున్నాయి. నీకు, నీ కుటుంబానికి నా ఆశీర్వాద బలం నిండుగా ఉంది నాయన. నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ బాధలన్నీ నీ నుండి దూరం కాబోతున్నాయి నాయన. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి, ప్రేమకు నేను ఎప్పటికీ వదులుకోను నాయన. బిడ్డ, ఆ భగవంతుడు నాకు ఎప్పుడూ అన్యాయం చేయడు అనే నమ్మకాన్ని ఉంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. బిడ్డ, నువ్వు కష్టాలలో ఉన్నా, బాధలలో ఉన్నా నీ వ్యక్తిత్వంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు నాయన. నువ్వు ఎటువంటి పరిస్థితులలో కూడా ఒకే విధంగా ఉండడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నాయన. బిడ్డ, నువ్వు ఎన్ని బాధలు అనుభవించినా నువ్వు ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తించుకో నాయన. భగవంతుడు ఎప్పుడూ కూడా నువ్వు కష్టాలకు గురి కావాలి, నువ్వు బాధలు అనుభవించాలని మాత్రం నీకు ఆ కష్టాలను ఇవ్వడు నాయన. కేవలం నీ కర్మానుసారం పాప పుణ్యాల ఆధారంగానో నువ్వు ఈ సమయంలో చేస్తున్న పనుల వల్లనో మీరు కోరి కష్టాలను తెచ్చుకుంటారు. కానీ అంతేకాని ఆ భగవంతుడు తన బిడ్డలను ఎప్పుడూ కూడా కష్టాల పాలు కానివ్వడు నాయన. బిడ్డ, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది నాయన. కష్టం వెనుక సుఖం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు సుఖాలను అనుభవించే సమయం ఆసన్నమైంది నాయన. రేపు సాయంత్రంలోపు ఒక శుభవార్త నీ తలుపు తట్టబోతుంది. నీకు ఇక పట్టిందల్లా బంగారం కాబోతుంది నాయన. నీ జీవితంలో ఒక మంచి సంఘటన జరగబోతుంది. నీకు దూరమైన అవకాశాలన్నీ కూడా నీ చెంతకు చేరుకుంటాయి బిడ్డ. ఒకదాని వెనుక ఒకటి నీ చెంతకు చేరి ఇక నుంచి గమ్యానికి, నువ్వు అనుకున్నటువంటి లక్ష్యానికి చేర్చుతుంది నాయన. ఈ అవకాశాలను మాత్రం నువ్వు దూరం చేసుకోకు. నువ్వు నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థానానికి చేరుకోవడానికి ఈ అవకాశాలు బాగా ఉపయోగపడతాయి బిడ్డ. నువ్వు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటావు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తించుకో నాయన. నేను ఎప్పుడూ నీ చెంతనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను బిడ్డ. నువ్వు చేసే ప్రతి పనిలో నా ఆశీర్వాద బలం ఉంటుంది నాయన. నీ మార్గంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలను
దూరం చేసే బాధ్యత నాది బిడ్డ. నీకు మంచి జీవితం అందించడమే నా లక్ష్యం నాయన. బిడ్డ, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, నా సాయికి నా గురించి అన్నీ తెలుసు. నాకు ఏ సమయంలో ఏది అందివ్వాలో ఆయనకు బాగా తెలుసు. నా బాబా నా మాటలను ఎప్పుడూ ఆలకిస్తూ ఉంటాడు. నాకు ఏమి కావాలో తగిన సమయానికి నాకు అందిస్తాడు. నాకు ఎప్పుడూ అండగా ఉంటాడు. నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అనే ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకు నాయన. నా మీద నమ్మకం మాత్రం కోల్పోకు. నీ నమ్మకమే నిన్ను అనుకున్న స్థానానికి చేరుస్తుంది బిడ్డ. నీ విజయానికి తోడ్పడుతుంది. నిన్ను అన్ని వేళలా కాపాడుతూ ఉంటుంది నాయన. బిడ్డ, ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు నాయన. ఏ అవకాశాన్ని కూడా దూరం చేసుకోకూడదు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు నాయన. నీకు అలాంటి అవకాశాలు నీ చెంతకు రాబోతున్నాయి. నీ జీవితంలో అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ. నీ సాయి నీకు బంగారు జీవితాన్ని అందించబోతున్నాడు. నువ్వు, నీ కుటుంబం ఆయురారోగ్యాలతో, అఖండ అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండబోతున్నారు నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.